హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్స్ హల్చల్ చేశారు. ఆదిత్యనగర్ కాలనీలో ఉన్న ఆంజనేయ కిరాణా షాపులో మహిళ సునీత ఒక్కరే ఉండటం గమనించిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో బంగారు గొలుసు అపహరించకపోయారు. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లా నెట్టగానే నన్ను ఫ్రిడ్జ్కి నెట్టేసిండు. నెట్టేసి ఇప్పుడు తాడు గుంజుకోగానే మళ్ళీ ఇట్లా నెట్టగానే నాకు షాక్ చూపించిండు. షాక్ చూపిస్తూనే ఈయన వచ్చిండు. ఆయన రాగానే ఆడుకొచ్చి బండెక్కి పోయిండు. మాస్క్ లేదండి, హెల్మెటే ఉంది. హెల్మెట్ ఉంది. బయట ఉన్న ఆయనకు బట్ట ఇట్లా కట్టుకుండు. బయట ఉన్న ఆయన కూడా ఎప్పుడు రాలే. నేను ఎన్నడూ చూడలే ఆయనని. మీ షాప్ పెట్టి ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఎన్నడూ చూడలే నేను. ఎన్ని తులాలు గోల్డ్ అది? 2 పుస్తకాలు సార్. ఎంత తులం ఉంటాయో, తక్కువ ఉంటాయో, ఎంత ఉంటాయో. తాడుతో పాటు పోయిందంటారా? తాడుతో ఇట్లా ముళ్ళు వేసి పెట్టినా నేను. అది రాకుండా మొన్ననే గుచ్చుకున్నా. ముళ్ళు వేసి పెట్టినా. అది ఏం కింద పడదు, ఏం కాదు. 2 సిగరెట్ అడిగింది? ఏది అడగలే. పైసలే అడిగింది నన్ను. సిగరెట్ అడగలే, ఏం అడగలే. పైసలు అనగానే పైసలే వెళ్ళవని ఇట్లా పట్టిన చేతులు. మరోసారి చైన్ స్నాచర్లో రెచ్చిపోతున్నట్టు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ఉషా జాయిన్ అవుతున్నారు. ఉషా, ఏం చెప్తున్నారు? చైన్ స్నాచింగ్ సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఏమన్నా పట్టుకునే ప్రయత్నం ఎంతవరకు వచ్చిందనుకోవచ్చు? సతీష్, హైదరాబాద్ వ్యాప్తంగా ఇటీవల చూసుకున్నట్టయితే చైన్ స్నాచర్స్ మళ్లీ విజృంభిస్తున్నారు. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిత్యనగర్ కాలనీలో కిరాణా షాప్ లో ఒంటరిగా ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో, కిరాణా షాప్ యజమాని సునీత ఒక్కరే ఉండటంతో మెడలో కత్తి పెట్టి మరీ బెదిరించి ఆమె పుస్తల తాడుని ఎవరైతే చోరులు ఉన్నారో వారు దొంగిలించడం జరిగింది. బైక్ పైన వచ్చి ఇద్దరు దుండగులు హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదంతం మొత్తం కూడా చోటు చేసుకుంది. ఇద్దరు కూడా బైక్ మీద వచ్చి ఆమె పుస్తల తాడు తీసుకొని వెంటనే పారిపోవడం జరిగింది. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరా, వీరికి తెలిసిన వారా, లేకపోతే ఆ చుట్టుపక్కల ఏరియాకి సంబంధించిన వాళ్ళ అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ ఉషా.